హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7-8 వచనాలు. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? నూను కుమారుడైన యెహోషువ, కాలేబులు ఇద్దరు కూడా సర్వ సమాజముతో చెబుతున్నారయ్యా, మేము చూసి వచ్చినటువంటి దేశము అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, మిక్కిలి మంచి దేశము. దేవుడు ఎప్పుడు కూడా మనలకి మంచి ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. చెడ్డవి ఇవ్వాలని ఆయన ఎప్పుడు ఆశపడ్డు. మన బిడ్డలకి కుళ్ళిపోయి పెడతామా? పెట్టాం. మనమైనా కుళ్ళిని తిని మన బిడ్డలకు అతి శ్రేష్టమైన పెడుతూ ఉంటాం. దేవుడు కూడా అదే రీతిని మనకు అతి శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకని ఇక్కడ కాలేబు యెహోషువలు సర్వ సమాజము ఎదుట ఏమంటున్నారు? మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఇంకేమన్నాడు? యెహోవా మన యందు ఆనందించిన ఎడల, దేవుడు మన ఎడల ఆనందించిన ఎడల, మన ఎడల దేవుడు ఆనందించగలుగుచున్నాడా? అయ్యో, నా కుమారుడు లేకపోతే నా కుమార్తె నా కొరకు ఎంత కష్టపడుతుంది, నా కొరకు ఎంత కష్టపడుతున్నారు అని దేవుడు ఎప్పుడైనా నిన్ను గూర్చి ఆనందపడ్డాడా? నువ్వు ఆనందపరిచే జీవితము నీలో ఉన్నదా? దేవుణ్ణి మనము ఆనందపరచగలుగుతున్నామా అనేది ఈరోజు యొక్క వర్తమానం. దేవుణ్ణి మనము ఆనందపరిస్తే ఏమండి, పరలోక రాజ్యము మన సొంతమవుద్ది. దేవుడు మనల్ని ఆనందపరిస్తే అది భూ సంబంధంగా ఎక్కడి వరకే పరిమితై ఉంటుంది. దేవుణ్ణి నువ్వు ఆనందపరిస్తే పరలోక రాజ్యము భూలోక రాజ్యము నీ సొంతమై ఉంటుంది. కానీ దేవుని యందు మనము ఆనందించగలుగుతున్నాము, కానీ మన యందు దేవుడు ఆనందించలేకపోతూ ఉన్నాడు. అందుకని అంటాడు 1 కొరింథీ 15:19 అంటాడు, ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు మనము నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఎలాగండి? ఈ జీవిత కాలము మట్టుకే. అయితే మనము విశ్వసించేది ఈ జీవితకాలం మట్టుకైనదే కాదు, పరసంబంధమైనది.
నీకు ఇంకొక లైఫ్ ఉన్నది. ఆ లైఫ్లో నీవు ఆనందించాలి అంటే దేవుడు నీ యందు ఆనందించాలి. దేవుడు నీ యందు ఆనందిస్తే ఏమవుతుంది? దేవుని యొక్క ఇంటిని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. అందుకేనంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి, దేవుని నువ్వు ఆనందపరిస్తే, దేవుని యొక్క చిత్తములో ఉంటే, దేవుని ఉద్దేశాలు నెరవేరిస్తే, దేవుని నువ్వు మహిమపరిస్తే, దేవుని నువ్వు ఘనపరిస్తే, ఇహమందును పరమందును నువ్వు ఒక యోగ్యమైన జీవితాన్ని సంపాదించుకుంటావు. యోగ్యమైనది. అందుకనే అంటున్నాడు ఇక్కడ, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి, ఎవరిని చేర్చి? మనలందరినీ చేర్చి. ఆ దినాల్లో ఆ ప్రజలకి కానాను, ఈ దినాల్లో మనకి పరలోక రాజ్యం. ఆ దినాల్లో వారి విశ్వాస యాత్రలో అరణ్యములో నడిచారు 40 సంవత్సరములు. ఈ దినముల్లో మనం విశ్వాసములో పోరాడుతూ ఈ లోకములో నడుస్తూ ఉన్నాం. ఈ లోకములో మన జీవిత యాత్ర, వారికి అరణ్యములో జీవిత యాత్ర, రెండిటికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ కాలేబు యెహోషువలు మాట్లాడుతూ అంటున్నారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే భూమి మీద దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఉన్నదా? నీ భార్యను సంతోషపెడతావు, నీ బిడ్డలను సంతోషపెడతావు, నీ ఇరుగు పొరుగును సంతోషపెడతావు, నీ బంధువులను సంతోషపెడతావు, నీ రక్త సంబంధాలను సంతోషపెడుతున్నావే కానీ దేవుణ్ణి మనం సంతోషపెట్టగలుగుతున్నామా? దేవుణ్ణి ఆనందపరచగలుగుతున్నామా? అది ఎలాంటిదంట? అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏ దేశమంట? పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆనందం చేస్తూ ఉన్నాడు. నా బిడ్డలకి నేను ఇవ్వవలసిన ఎన్ని ఇవ్వాలి? ఒక తండ్రి తల్లి ఏమండి, కూలి పని చేసుకుని తల్లిదండ్రి యొక్క మనస్సు ఎలాగుంటుంది? ఏమైనా సరే నా బిడ్డలను చదివించి వారిని ప్రయోజకులుగా చేసి, నాకెడిదిరిగి అక్షరం మొక్క లేదు, వారికి మంచి విద్యాభ్యాసం చేపించి వారు ఏది రీతిగా జాబు కొట్టాలని ఆ తల్లి తండ్రి బహుగా ప్రయాసపడుతూ ఉంటారు. సేమ్ దేవుడు కూడా చేసిందే. నా బిడ్డలకి అది శ్రేష్టమైన స్థలమునివ్వాలి. నా బిడ్డలకి ఏమండి, నేను ఇవ్వాల్సిన అన్ని ఇచ్చి వాడిని నేను సంతోషపరచాలని దేవుడు మనకి భూ సంబంధమైన ప్రతి ఈవిని ఇస్తూ ఉన్నారు. ఆయన నిన్ను సంతోషపెట్టాడు ఆయన. అందుకనే భూలోకంలో నువ్వు కొన్ని సంపాదించగలిగావు. ఆయన నన్ను సంతోషపరిచారు, ఆయన నిన్ను సంతోషపరిచారు. అందుకనే కొద్ది గొప్ప మనం భూలోకంలో కలిగి ఉన్నాం. కానీ నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నావా? దేవుణ్ణి సంతోషపరిస్తే నీ జీవితానికి గొప్ప స్వాధీనపరుచుకునేటువంటి పరలోక రాజ్యం ఉన్నది. ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు నువ్వు ప్రేమ కలిగి ఉండాలి,
ఆయనను సంతోషపరిచేటండి మనస్సు నీకు కలిగి ఉంటే దేవుడు అద్భుతంగా నిన్ను దీవిస్తూ ఉంటారు ఆయన. అందుకని అంటాడు మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, శబాదేశ్వరాణి ఎక్కడి నుండో వచ్చి ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఏమండి ఏం చేసిందో తెలుసా? మీ వచ్చే సొలొమోను యొక్క వైభవమును చూస్తూ అంటుంది ఇక్కడ, నీ యందు ఆనందించి. ఎవరు నియమించింది? దేవుడు నీ యందు ఆనందించి ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా నియమించిన దేవుడు యెహోవా. యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అబ్బా చూడండి, దేవుడు మన యందు ఆనందించే భక్తి కావాలి. దేవుడు మన యందు, ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరిని గుట్టి చెప్పారు? క్రీస్తు శ్రమ పడినందుకు చెప్పారు దేవుడు. క్రీస్తు సుఖాన్ని అనుభవించినందుకు చెప్పలేదు ఆ మాట. నా నిమిత్తము నా కుమారుడు పడిన ప్రయాస, ఈయన నా కుమారుడు, నా చిత్తము చేయవాడు అని ఆయన యందు దేవుడు ఏం చేశాడంట? సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి నీవు నేను ఇష్టలుగా ఉండగలుగుతున్నామా? 18వ కీర్తన 19వ వచనములు అంటాడు. 18వ కీర్తన 19వ వచనములో దావీదు అంటున్నాడు చూడండి, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఎప్పుడమ్మా? దేవునికి నువ్వు ఇష్టడిగా జీవిస్తే, ఇష్టురాలుగా జీవిస్తే, నీ మీద ఏగ కూడా వాళ్ళనివాడు దేవుడు. నువ్వు దేవునికి ఇష్టడుగా, ఇష్టురాలుగా మనం జీవించాలి. చూడండి, కాలేబు యెహోషువలు వస్త్రాన్ని చించుకుంటున్నారు. వస్త్రాలను చించుకుని అంటున్నారు, అయ్యా అది బాగు నెమ్మది కలిగించేటువంటి స్థలము. ఏమండి వారు ఏం చేస్తున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. చూడండి, యెహోషువ కాలేబులు కొన్నటువంటి మంచి విశ్వాసం, నిరీక్షణ కలిగినటువంటి జీవితం. వారిని ఏం చేస్తున్నారంట? నిమ్మళపరచి మనము మన జీవితంలో నిమ్మళపరచగలుగుతున్నామా? యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారమ్మా? చూడండి, ఆ జనుల్ని ఏం చేస్తున్నారు? వారు నిమ్మళపరచడానికి చూశారు. నిమ్మళపరచాలని చూస్తే వారు నిమ్మళపరచబడటం లేదు. వారి హృదయములన్నీ కూడా కలవరముతోనూ, వారి హృదయములన్నీ కూడా తిరుగుబాటుతోనూ నిండిపోయినాయి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చూస్తే ఏమంటాడో చూడండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి
సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఎలాగమ్మా? దేవుడు ఏం చేశాడట? నీ పితరులను ప్రేమించి. ఎవరి పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో సమస్త జనములలో వారి సంతానమైన మిమ్ములను నేటి వలె ఏర్పరచుకొనెను. చూడండి, అబ్రహాంకి దేవుడు మాట్లాడారు. దేవుడికి మన భవిష్యత్తు తెలుసా తెలీదా? నువ్వు ఎప్పుడు చచ్చిపోయేది తెలుసా తెలీదా? నేను ఎప్పుడు చచ్చిపోయేది తెలుసా తెలీదా? తెలుసు. దేవుడికి సమస్తమును మన ముగింపంతా నీకు తెలుసు. మనకే ఆరంభమే తెలుసు, కానీ ఆయనకి నీ ముగింపంతా, నా ముగింపంతా ఆయనకి తెలుసు. అందుకనే దేవుడు కుడి ఎడమలు ఎరక్క ముందే అబ్రహాముతో ఆదికాండం 15:13 అంటాడు. ఏమంటాడో చూడండి. 13:15 చెబుతున్నాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, 400 సంవత్సరముల తర్వాత నీ సంతానమును నేను ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వస్తానని చెప్పారు ఆయన. చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుండి. ఉన్నారా లేరా? అబ్రహాము చూశాడా? ఇస్సాకు చూశాడా? యాకోబు చూశాడా? యోసేపు చూశాడా? ఎవరు చూడలేదు. 4 తరములు ప్రజలు చూడలేదండి. చూడండి, దేవుడు ఎంత అనంత జ్ఞానం నీకు అర్థం కావటం లేదు. జ్ఞానం అంతా నాకే ఉంది, ఎవరికి లేదు అనుకుంటావు నీవు. దేవుడు అనంతమైన జ్ఞాని ఆయన అబ్రహాముతో చెబుతున్నాడు, 400 సంవత్సరములు వారిది కానిటువంటి పరదేశములో బానిస బ్రతుకుతారు వారు. మీరు ఎవరికి దాసులగుదును? ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో తిరిగి వచ్చెదరు. ఎంతని చెప్పారు ఆయన? 400 సంవత్సరములు నీ సంతతి వారు అక్కడ ఉంటారయ్యా. వారు ఎన్నేళ్ళు ఉన్నారు ఐగుప్తులో? 430 సంవత్సరాలు ఉన్నారు. వండి మొరబెడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు, రోదన చేస్తూ ఉన్నారు. ఏమండి? రోదన చేసి ఆ బానిస బ్రతుకులో ఆ కష్టాల నిమిత్తం, శ్రమల నిమిత్తం బోరిని ప్రభుకి ఏడుస్తూ ఉన్నారు వారు. అయ్యా, ఈ పాపిష్టి జీవితాన్ని మేము జీవించలేం, ఈ పాపిష్టి బ్రతుకు మేము బ్రతకలేం. ప్రభా, ఎన్నిసార్లు మనం మారుస్తామండి ప్రభుకి? ఆరంభములు అంటాం ఏమని? నేను చిల్లర కొట్లో గుమస్తాగా ఉండేవాడిని. అప్పుడు ఆదివారం కూడా చిల్లర కొట్లోకి రమ్మనేవాడు. అప్పుడు ప్రార్థన చేశానేమని? ప్రభా, ఈ బానిసత్వము నుండి నన్ను విడిపించండి, ఆదివారము తప్పకుండా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఎప్పుడండి? 13వ సంవత్సరం 14వ సంవత్సరములో దేవుడు దాని నుండి 17వ ఏట విడిపించారు. వెళ్ళానా? వెళ్ళలేదు. తర్వాత ఇంకొక, ప్రభా, ఈ మూట వ్యాపారం నుండి విడిపించండి, నీ సన్నిధికి వస్తానయ్యా. దాని నుండి విడిపించారు. వెళ్ళానా? వెళ్ళలేదు. చూడండి, మన బ్రతుకులన్నీ కూడా దేవునితో ఏమండి 31st
డిసెంబర్ 31 మనం తీర్మానం చేసుకుంటాం, ప్రభు ఈ సంవత్సరం అంతా అయిపోయిందయ్యా, రేపటి నుండి మా జీవితంలో ప్రభా నేను ఇలాగుంటాను, నేను దశంభాగం తెస్తాను, నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను, నీ కొరకు నేను పాటుపడతాను, నీ కొరకు పరుగులెత్తుతాను, ఎన్నెన్నో చెప్పేస్తారు. వారం రోజులు బాగుంటుంది, అది తర్వాత మళ్ళీ ఎట్టెట్టకాలే, బ్రతుకులు మారవు, జీవితం మారదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నేను దేవునికి మనం ఇష్టలుగా జీవించాలి, ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి నేను ఇష్టమైనటువంటి ఒక భార్య భర్త దగ్గర భర్తకి ఇష్టంగా జీవించకపోతే వాడు ఆమెతో కాపురం చేయటం చాలా కష్టం. అవునా కదా? నా ఇష్టం రా మగుణ్ణి రానివాళ్ళు లేరా? బొచ్చెడు మంది ఉన్నారు. నా ఇష్టం, నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నచ్చినట్లుగానే జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నీకు భార్యగా ఉంటాను, ఇష్టమైతే ఉంచుకో లేకపోతే లేదు. ఎలాగుంటుంది ఇది? ఒక సేవకుడు చెబుతున్నాడు, ఏమండి, ఒక ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆ మొదటి భర్త కూడా ఊళ్ళోనే ఉంటాడట. ఏదో తేడా వచ్చి విడాకులైపోయినాయి. ఇప్పుడు ఈ భర్త ఏదన్నా అన్నప్పుడల్లా అంటదట, ఏమని, ఇదిగో నువ్వు సరిగ్గా లోబడి ఉంటే ఉండు, నన్ను సరిగ్గా చూసుకుంటే చూసుకో, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళిపోతానటంటావు. అది ఎలాగుంటుంది ఇది? దేవుని సన్నిధిలో నేను ఆయన నిన్ను పట్టుకున్నారు, ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సొత్తుగా ఆయన్ని మహిమపరిచే విధానం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. ఒక భర్త దగ్గర భార్య అణిగిమణిగి లేకపోతే, ఒక భార్య భర్తను సరిగ్గా ప్రేమ చూపకపోతే, భర్త సరిగ్గా ప్రేమ చూపకపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తముగా తయారవుతాయి. అలాగే ఇక్కడ దేవుణ్ణి మనము ప్రేమించి ఆయన సంతోషపెట్టగలిగినటువంటి స్థితి మన దగ్గర రావాలి. భార్య భర్తని సంతోషపెట్టకపోతే ఏమంటాడు వాడు? ఎందుకే నా దగ్గర ఇంకా ఉంటావు నువ్వు? నీ వలన నేను ఏ సుఖం అనుభవించలేదు కదా, నీ వలన నేను ఇంత బాధలు పడుతున్నాను, నేను ఇంత మేపుతున్నాను, నిన్ను వృధాగా మేపుతున్నాను అని ఏమంటాడు? ఉంటే ఉండిపోతే బో అంటాడు. భర్తని సంతోషపెట్టాలి. మరి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి కదా. మనందరికీ ఎవరు భర్త అయి ఉన్నాడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నాకు నీకు మనందరికీ భర్త అయి ఉన్నాడు ఆయన, అంటే హెడ్. కాబట్టి దేవునికి మహిమ తేవాలి కదా, మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి కదా, దేవుణ్ణి ఆనందపరచాలి కదా, దేవునికి మహిమ తేవాలి కదా. అందుకని అంటున్నాడు, దేవుడు నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకొనెను. నేటివలే మిమ్మలను ఏర్పరచుకొనెను. దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడమ్మా నిన్ను. కానీ నడవగలుగుతున్నావా? నడవగలుగుతున్నావా దేవుల్లో? ద్వితీయోపదేశకాండం 10లోనే 12వ వచనం దయచేసి సహాయము చేయండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలమ్మా? ఇప్పుడు చెప్పండి. భర్తకి భయపడుతున్నారా? ఇవాళ కొంచెం భయం తక్కువగానే ఉందిలేండి, ఎందుకంటే చైతన్యం పెరిగింది. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి
ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి ఏం చేయాలంటే మనం పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మనం ప్రేమించాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. ఇంకేమంటున్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నారు? ఏమడుగుతున్నాడమ్మా ఆయన? ఏమ్మా బుధవారం రామ్మా, శనివారం రామ్మా, ఏమన్నా కానుక తీస్తున్నారా చెప్పండి? అమ్మో కానుక తీస్తున్నారు, ఆదివారమే మేము ఏదో 10 రూపాయలు 20 రూపాయలు సంద చేస్తున్నాం, ఇంకా బుధవారం శనివారం కూడా సంద ఎక్కడ పడితే మేము ఎక్కడ వేసేదని ఆగిపోవటానికి. ఎవరి మేలు కొరకు? నా మేలు కొరక, మీ మేలు కొరక, దేవుని మేలు కొరక? చెప్పండి మూడిట్లో ఎవరి మేలు కొరకు? మీ మేలు కొరకే కదా. తిన్నోడికి ఏమొచ్చుద్ది? బాగా మాంసం తిన్నోడికి ఏమొచ్చుద్ది? బలం వచ్చుద్ది. వాక్యం బాగా తిన్నోడికి ఏమొచ్చుద్ది? ఆత్మీయ బలం వస్తుంది. నీ పరిస్థితి ఎలాగుందంటే నువ్వు బలహీనరాలు అయిపోయి ఆసుపత్రికి వెళ్ళావు, నీకు బలానికి మంచి టానిక్, బలానికి మంచి ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు అన్నీ, ఆ బలమైనవి అన్నీ కూడా తీసుకొచ్చి ఆ కిటికీలో పెట్టేశావు, లేదా గూట్లో పెట్టేశావు, లేదా టేబుల్ మీద పెట్టేశావు. ఎందుకు? వాటి వాసన చూస్తేనే నీకు తెములొద్ది కదా. చాలామందికి బిళ్ళలు పడవు, దాన్ని చూడంగానే వీళ్ళు నోట్లో కూడా వేస్తారు. ఏంటంట ఇదొక జబ్బు. ఏమైంది చూడండి. నీవు వేసుకోకుండా నీకు శరీరానికి బలం ఎలాగో వస్తుంది చెప్పండి? పాలలో కలుపుని అరుగు తాగండి అంటారు, అది తాగవు. ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అంటారు, అది వేసుకోవు. కానీ ఎప్పుడు ఇలాగ ఊగుతూ ఉంటే సరిపోద్దా? బలం రావాలంటే ఏం చేయాలి? తిండి తినాలి, తిండికి తగినటువంటి బలానికి కూడా వాడాలి. ఏమీ వాడకుండా నీకు బలం రావాలంటే రాదే. వాక్యము తినకుండా, వాక్యాన్ని రుచి చూడకుండా, దేవుని సంధిలో మొరబెట్టకుండా, దేవుని సంధిలో పశ్చాత్తాపడకుండా, దేవుని సంధిలో కన్నీరు గార్చకుండా, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించకుండా, ఆయన ఆనందము చేయకుండా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే అది ఈ జీవితకాలం మట్టుకే సరిపోద్ది, తదుపరి చాలదు.